అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఎవరైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 20 విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. మరి 20 విడత డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఈ విధంగా అంటే మనం గతంలోనే చెప్పాము ఎన్నోసార్లు, నేను అందరికంటే ముందే చెప్పాను, అన్ని ఛానళ్ళ కంటే ముందే కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం అందించేటువంటి సాయం రావాలి అంటే తప్పకుండా రైతు గుర్తింపు కార్డు అవసరమని నేను గతంలోనే చెప్పాను. మరి మనకు రేపటి నుంచి రైతు గుర్తింపు కార్డుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతు గుర్తింపు కార్డు అంటే రైతు రిజిస్ట్రేషన్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే 11 అంకెలతో కలిగినటువంటి గుర్తింపు కార్డును పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ ప్రకటించాయి. మరి యొక్క కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రైతు భరోసా కానీ, పంట నష్టపరిహారం కానీ, అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం ఫసల్ బీమా యోజన కానీ, సాయిల్ గుర్తింపు కార్డు కానీ, అలాగే మనకు పీఎం కిసాన్ కానీ ఇలా అనేక పథకాలు మనకు రావాలి అంటే తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డు అవసరం అనమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకు తీసుకుంటారో అప్పుడే మీకు పీఎం కిసాన్ ద్వారా సాయం అయితే అందుతుంది. మరి రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమేం కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏం చేస్తే మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం. మరి ఏపీలో ఉన్న రైతులకు కూడా అంతే. మరి ఏపీలో రైతులకు ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి పైగా రైతులు అయితే ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందనమాట. మరి కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి కింద అంటే పీఎం కిసాన్ కింద వచ్చేటువంటి పథకాలన్నీ కూడా రావాలి అంటే తప్పనిసరిగా మీకు ఒక కార్డు అనేది అవసరం అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఈ కార్డు అనేది మీకు చాలా అవసరం. ఈ కార్డు ఉంటేనే మీకు అనేక పథకాల ద్వారా కూడా మనకు లబ్ధి అయితే జరుగుతుంది. కార్డు లేకపోతే కనుక లబ్ధి జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే ఇప్పటికే మనకి రైతు గుర్తింపు కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పటికే 80% మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది. అంటే రైతు గుర్తింపు కార్డు అంటే ఏం లేదండి, మీరు రైతా కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవడానికి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చాయి. అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా మీకు ఒక కుంట భూమి ఉన్నాయండి, అప్పటి నుంచి కూడా మీరు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని ఎకరాల వరకు కూడా రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నీ కూడా అందడం జరుగుతుంది. లేకపోతే మీకు ఈ యొక్క పథకాలు అందే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి లబ్ధిదారుడు కూడా గుర్తించాలి. మరి దీంతో పాటుగా మనకు తెలంగాణలో ఉన్న రైతులకు మనకు ఇప్పటివరకు కూడా రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం కాలేదు. ఎందుకు అంటే గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మనకు ఖచ్చితంగా అవకాశం అయితే ఇచ్చారనమాట రైతు గుర్తింపు కార్డుకి. మరి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి మీరంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తెలంగాణ రైతులకు రేపటి నుంచి మనకు ఈ యొక్క 5వ తారీఖు నుంచి కూడా
ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఈ 3 ఉంటే చాలు, మరి ఏం అవసరం లేదు. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మరి మీకేం అవసరం లేదు. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ ఫార్మర్ గుర్తింపు కార్డుకి, ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాలన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కొన్ని రకాల సహాయాలను అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో, ఏపీలో ఉన్న రైతులకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా వారికి సాయం అయితే చేస్తుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ ద్వారా సాయం అయితే అందిస్తుంది. ఇక రెండు కలిపి మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు అనేక అవకాశాలను అయితే కల్పించాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే మీరు పొందాల్సి ఉంటుంది. మరి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పుడు లబ్ధి పొందాలి ఏంటనేసి. మరి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి తెలంగాణలో ఉన్న రైతులు కానీ, ఏపీలో ఉన్న రైతులు కానీ తప్పకుండా ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా సాయం అందే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మీకు సాయం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు, అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు వీటికి అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. మరి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి ఖచ్చితంగా ఇప్పటికే PM కిసాన్ 19 విడతల డబ్బులను పూర్తి చేసి 20 విడత డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. మరి 19 విడతలు పూర్తి అయిపోయింది కాబట్టి 20 విడత ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క 20 విడతకు సంబంధించి నేను చెప్పినట్లుగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. కొత్త రైతులంతా కూడా మీరు ఎప్పుడైతే ఈ యొక్క PM కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క PM కిసాన్ ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి PM కిసాన్కి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభావ కూడా మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ నెల చివరి నుంచి కూడా, అంటే ఈ మే నెల చివరి నుంచి కూడా రైతులకు PM కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే రైతు భరోసా కూడా తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా కొంచెం గందరగోళంగా జమ చేస్తూ ఉన్నా కూడా, కానీ చివరికి మనకు 5 ఎకరాల వరకు కూడా ఈ యొక్క సాయాన్ని అందజేసామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే విడుదల చేసింది. మరి 5 ఎకరాల లోపునటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయం అనేది అందింది. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా EKYC మరియు NPCI లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఫార్మర్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా అనేక విధాలుగా కూడా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. అర్హుల జాబితాలో కూడా మీరు ఒకసారి పేరు చెక్ చేసుకోండి. EKYCలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మరియు EKYCలో కనుక మీ పేరు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి అనేది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా EKYC మరియు NPCI లింక్ అనేది చేసుకోండి. దీంతోపాటు ఫార్మర్ గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుంటే మీకు అనేక విధాలుగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వ సాయం అయితే అందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మరి తప్పకుండా ఇలా చేయండి. ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు అర్హుల జాబితాలో కూడా మనకు పేరునైతే ఇచ్చాయన్నమాట. ఎవరైతే లిస్టులో పేర్లు ఉంటాయో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తాయి. కాబట్టి రెడీగా ఉండండి. మొత్తానికైతే ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా
డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండండి. అనేక అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా మీకు వస్తూనే ఉంటాయి. అనేక సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇది తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.